ప్రస్తుతం జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక సదస్సు కనిపిస్తోంది. అందులో ప్రతి ఒక్కరూ అక్కడ పెట్టుబడుల్ని ఆకర్షించాలి. మన రాష్ట్రానికి, మన దేశానికి సంబంధించినటువంటి వసతులన్నీ చూపించుకోవాలి అనేది ఒక ఉద్దేశ్యంతో 5 రోజుల పాటు అక్కడే ఉంటున్నారు. బట్ ఈసారి వన్ నేషన్, వన్ పెవిలియన్ అనేటువంటి సరికొత్త పాలిసీ అనేది ఎలా హెల్ప్ చేస్తుందనుకుంటున్నారు సార్? ముందు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దావోస్ లాంటివి 2 కారణాలుగా మనకు ఉపయోగపడతాయి. హ్మ్. ఒకటి నెట్వర్కింగ్. మన నాయకులకు కానీ, అధికారులకు కానీ, లేకపోతే ఇక్కడ వ్యాపార సంస్థలకు కానీ 10 మందితో పరిచయాలు, మనకు కొంచెం పరిజ్ఞానం పెరగటము, సంబంధాలు పెరగటము, రేపొద్దున వ్యాపారం కానీ, పెట్టుబడులు కానీ ఎప్పుడైతే మనుషులు తెలుస్తారో ఒకళ్ళకొకళ్ళు, వాళ్ళ మనసు మనకు అర్థమవుతుంది, మన మనసు వాళ్ళకి అర్థమైనట్లయితే రేపొద్దున వ్యాపారంలో ఒప్పందాలకి, ఒడంబడికలకి సాధ్యమవుతుంది. రెండోది ప్రచారం. ప్రచారం వల్ల ఎంత లాభం ఉంటుందో మనకు తెలియదు కానీ ప్రచారం. కానీ ఈ 2 అవసరమే ఆధునిక యుగంలో. ఎంత ప్రచారం చేసుకున్నా, ఎంత మీకు ఈ నెట్వర్కింగ్, మీ సంబంధాలు ఏర్పరచుకున్నా కూడా మీ దేశంలో మీ పరిస్థితులు బాగుపడకపోతే ఎవడు మీ దేశం వెంక చూడటం. మీ రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు. కాబట్టి అంతర్జాతీయ సమాజం మన దేశంలో మనం చూసేది ఏమిటి? ఒకటి, మౌలిక సదుపాయాలు బాగున్నాయా? 2, వ్యాపారం చేయడానికి చాలా సులభం చేశారా? లేకపోతే అడుగడుగునా అడ్డంకులు, అవినీతి, ఆంక్షలు పెట్టి చావగొడుతున్నారా? 3, మంచి ప్రమాణాల విద్య నైపుణ్యం ఉందా? మాకు పనిచేసే మనుషులు పెద్ద మరీ ఇతర దేశాలతో పోలిస్తే ఖరీదు ఎక్కువ లేకుండా, ఖర్చు ఎక్కువ లేకుండా ఉత్పత్తి చేయడానికి మంచి మనుషులు దొరుకుతున్నారా? మంచి ఆరోగ్యం ఈ దేశంలో అందుబాటులో ఉంటుందా? మా మేనేజర్లు కానీ, మా ఉన్నతాధికారులు కానీ వస్తే అక్కడ బతకాలని చెప్పంటే గౌరవప్రదమైన జీవితం క్వాలిటీ ఉంటుందా లేదా? వసతులు ఉన్నాయా? చట్టబద్ధ పాలన ఉంటుందా? మేమంతా చేసి పెడితే గోండాల భయం అయిపోయి ప్రతిరోజు ఎవడో ఇష్టం వచ్చేట్టు చేసేస్తే మాకు ఆందోళన అవుతుంది. ఇవి ఆలోచిస్తారు వాళ్ళు. అంచేత ఆ సంబంధాలు మనకు అవసరము. అందులో భారతదేశం అంటే పెద్ద దేశం, 18% ప్రపంచ జనాభాలో భాగం. మరి ఈవేళ 5వ స్థానంలో ఉన్నాం, కనీసం ప్రపంచంలో 3వ స్థానానికి. అది గొప్ప విషయం కాదు ఇంత పెద్ద దేశానికి, కానీ క్రమక్రమంగా పెరిగే ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచంలో మన వాటా కొద్ది కొద్దిగా పెరుగుతోంది. స్వతంత్రం వచ్చినప్పుడు 2% ఉన్న వాటా మనది ప్రపంచ సంపదలో, అది 91 నాటికి 1% పడిపోయింది. చాలామంది అది అర్థం చేసుకోవట్లా. ఆనాడు తెల్లవాళ్ళని మాకు బాగా తిడుతుంటాం మనం, దానికి వెనకాల కారణాలు ఉన్నాయి. కానీ వాళ్ళు పోయినాడు 2% ప్రపంచంలో వాటాగా ఉన్న దేశ సంపద 91 నాటికి 40 ఏళ్ల తర్వాత 1% తగ్గింది. మనం కొంత పెరిగాం, కానీ ప్రపంచం ఇంకా వేగంగా పెరిగింది. మన మూర్ఖత్వం వల్ల మనం చాలా తక్కువ పెరిగాం. 91 తర్వాత మళ్ళీ మనం పెరుగుతున్నాం క్రమక్రమంగా. ఈవేళ బహుశా మనం 3%కి వచ్చాం. ప్రపంచంలో మళ్ళీ 1%ని ఈ 91 నుంచి ప్రపంచంలో 3%కి వచ్చాం. కానీ 18% జనాభా ఉన్న మనం 18%కన్నా వెళ్ళాలి కదా. టార్గెట్ పెట్టుకోవాలి కదా. ఇవాళ కావచ్చు అయిపోయినా 20-30 ఏళ్లలో మనం దానికి వెళ్ళాలి. కాబట్టి అలాంటి దేశంగా ఉండాలని చెప్పంటే ఈ మానవ సంబంధాలు, వాళ్ళతో ఒప్పందాలు అవి ఎన్నున్నా కూడా ఇక్కడ చేయాల్సిన పనులు సరిగ్గా చేయాలి. అది చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సంబంధాలు ఉపయోగపడతాయి. సార్, ఇప్పుడు మీరు ఇన్ని రకాల వసతులు ఉన్నాయా, మెరుగైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ఇలాంటివన్నీ చూస్తారు అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ లేదు, ప్రభుత్వాలు మారుతున్నాయి అనుకున్నప్పుడు వాళ్ళ పరిపాలన ఎలా ఉంది, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారంటారా? ఖచ్చితంగా పొలిటికల్ స్టెబిలిటీ మన దేశంలో పెద్దగా అది ఇబ్బంది లేదు. మరి కొన్ని చోట్ల మూర్ఖత్వం వల్ల గొడవ తప్ప. ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్లో గతంలో ప్రభుత్వం ఏం చేసింది, ఉన్న విధానాలను రాజశేఖర రెడ్డి గారిలాగా కొనసాగించి రాజకీయంగా వేరు, కానీ రాష్ట్రం వరకు గతంలో ఉన్న విధానాలు మంచివన్నీ కొనసాగుతాయి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నామంటే పెద్ద పొలిటికల్ స్టెబిలిటీ ఉన్నట్లు లెక్క. అలా కాకుండా గవర్నమెంట్ మారిపోగానే గందరగోళం అయిపోతుంది, పాత ఒప్పందాలన్నీ రద్దు అయిపోతాయి, లేకపోతే వాళ్ళు అసలు ఈ ఆర్థిక ప్రగతి మీద శ్రద్ధ పెట్టరు, మౌలిక సదుపాయాలు నిర్లక్ష్యం చేస్తారు, చట్టబద్ధ పాలన ఉండదు, గోండాల పాలన ఉంటుంది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ప్రపంచం దాన్ని వ్యతిరేకిస్తుంది. భారతదేశం మొత్తం మీద రాజకీయంగా స్థిరత్వం ఉన్న దేశం, ఈ దేశాన్ని నమ్మొచ్చు అన్న భావన ఉంది. కానీ ఒక్కటే భయం ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రధాన పార్టీలు కొన్ని, గతంలో మన దేశంలో ఏకాభిప్రాయం ఉండేది. పార్టీల మధ్య విధానాల్లో ఎన్ని రకాల భేదాలు ఉన్నా కూడా దేశ ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాల కల్పన, ఆదాయాలు పెంచడం, పెట్టుబడులు ప్రోత్సహించడం, ఆ విషయంలో 1991 నుంచి ఇప్పటిదాకా దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా జాతీయ స్థాయిలో ఒక స్పష్టత ఉండింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కావచ్చు, వాజ్పేయి ప్రభుత్వం కావచ్చు, మోదీ ప్రభుత్వం కావచ్చు, విధానాల్లో కొన్ని మార్పులు ఉండొచ్చు. కానీ మొట్టమొదటిసారిగా అసలు దేశ ఆర్థిక ప్రగతిని గురించే ఆలోచన లేకుండా
హ్మ్. అన్ని పంపకాల మీదే దృష్టి పెట్టేటువంటి తీరు ఈ మధ్య కాలంలో పెరుగుతుంది. అది ఖచ్చితంగా ప్రపంచంలో ఇతర దేశాలను ఆలోచింపజేస్తుంది. అది మినహాయిస్తే రాజకీయ స్థిరత్వం విషయంలో మనకు పెద్ద ఇబ్బంది లేదు. మనం చూడాల్సింది యాక్చువల్‌గా ఏం జరుగుతోందని చెప్పి. మాటలు వేరు, చేతలు వేరు. పెట్టుబడులను ప్రోత్సహించే వాతావరణం ఉందా లేదా? మౌలిక సదుపాయాలు ఎట్లా ఉన్నాయి? ఆర్థిక క్రమశిక్షణ ఉందా లేదా? అప్పుల హ్మ్. పాలైపోతుంటే ఓ దేశం పెట్టుబడి పెట్టేవాళ్ళు మన దుర్బిణి వేసి చూస్తాడు మనని. మన రహస్యాన్ని దాచుతాం అనుకున్నా కూడా ఎంత డబ్బు మనకు ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత అప్పుల పాలు అవుతున్నాం, రేపొద్దున ఏం జరగబోతుంది మనకంటే ఎక్కువ గమనిస్తారు. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ ఉందా లేదా? మరి పెట్టుబడులు ప్రోత్సహించే వాతావరణం ఉందా లేదా? హ్మ్. లేదా గోండాతనం తీరున ఉందా? అవినీతి మరీ విపరీతంగా పెరిగిపోయి ఉదాహరణకి కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చింది? తమిళనాడులో పెట్టాలనుకుంటే వాళ్ళు లంచాలు అడగటం ఏదో పని ఏదో మంచి చెడు ఏదో చూసుకుంటారు. వాటా అడిగారట వాళ్ళు. హ్మ్. అందుకని వాళ్ళు దండం పెట్టి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. కాబట్టి మరీ శృతి మించిపోయి అక్కడ పరిశ్రమల్ని అంత అమాంతం వాటేసుకునేటు బంగారు గుడిపెట్టి బాతును కూడా చంపేసే ధోరణి ఉన్నదా? ఇవన్నీ చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంది అంతర్జాతీయ సమాజం. హ్మ్. సార్ ఇక్కడ అభివృద్ధికి సంబంధించి చూస్తే ఒకే ఒక సిటీ పట్టణంగా డెవలప్ అయిందా? లేకపోతే మిగతా వికేంద్రీకరణ అంటారు. మీరు ప్రతిసారి ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశాల్లో వికేంద్రీకరణ ఉంది. సో, మేజర్ ఫోకస్ అంతా హైదరాబాద్ మీద పెట్టి పెట్టుబడులు తీసుకొస్తున్నారా? మిగతా ప్రాంతాల్ని కూడా మేము అభివృద్ధి చేస్తామనే ధోరణి కనిపిస్తుందా సార్? మొత్తం మీద మన దేశంలో మన దృష్టి అంతా కేవలం ప్రభుత్వాలను మాత్రం నేను నిందించట్లా. మీడియా కానీ, మధ్యతరగతి వర్గాలు కానీ, హ్మ్. పార్టీలు కానీ అంతా కూడా రాజధాని లేదా మహానగరము దృష్టి అంతా అటు పడుతుంది. నేను ఈ మధ్యకాలంలో మీరు గమనించుంటారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. 185 మంది ఈ దేశంలో ఉన్నది తక్కువ నైపుణ్యంతో, అసంఘటిత రంగంలో హ్మ్. అల్పాదాయంతో బతుకుతున్నవాళ్ళు. వాళ్ళందరినీ కూడా ఆధునిక ఆర్థిక వ్యవస్థలో భాగస్వాముల్ని చేయాలి. పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఫలితాలు కేవలం హైదరాబాదులో కొందరికి మాత్రం అంతాయని కాకుండా మా అందరికీ దానివల్ల ఫలితం ఉందన్న నమ్మకం కలగాలి అన్నట్టయితే ఈ పట్టణాలు మహానగరాలను కొనసాగిద్దాం. హ్మ్. హైదరాబాద్ గర్వపడదాం, మరో నగరం గర్వపడదాం. కానీ చిన్న పట్టణాలు కావాలి. ఎక్కడికక్కడ ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. డాక్టర్స్ అనే ఒక కంపెనీ మనకి ప్రస్తుతం బాపట్ల జిల్లా, అదివరకు గుంటూరు జిల్లా, కావూరు అనే గ్రామంలో వాళ్ళు 200 మందికి దాదాపుగా ఈ సాఫ్ట్వేర్‌లో, ఐటీ కంపెనీలో వాళ్ళు ఉపాధి ఇవ్వగలిగారు. హ్మ్. ఒక గ్రామంలో. ఇప్పుడు మరొక 500 మందికి అదనంగా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అంటే ఒక చిన్న గ్రామంలో 700 మందికి ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగాల్ని సృష్టించగలిగారు. ఈ 700 మంది హైదరాబాదే వచ్చారనుకోండి. హ్మ్. 700 మందికి 700 ఇళ్ళు కావాలి. 700 మందికి రవాణా కావాలి. 700 మంది ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అక్కడి నుంచి 20 కిలోమీటర్లు తిరిగి రావాలి. నరకం అయిపోతుంది. తర్వాత ఈ వచ్చే ఆదాయం అక్కడ ఆ ఊళ్ళో రూ. 25,000 జీతం వస్తే చాలా గౌరవంగా బతకచ్చు. ఇక్కడ 50,000 వచ్చినా అక్కడ రూ. 25,000 సమానం కాదు. కాబట్టి ఈ దేశంలో పెద్దగా నైపుణ్యం లేని, పెద్దగా ఆదాయం లేని కోటాను కోట్ల మంది 85% ఉన్నప్పుడు వారందరినీ మనం ఈ ఆర్థిక ప్రగతిలో భాగస్వాముల్ని చేయాలని చెప్పంటే నగరాలను అభివృద్ధి చేయడంతో పాటు ఎక్కడికక్కడ చిన్న పట్టణాల మౌలిక సదుపాయాలు, టౌన్ ప్లానింగు, రవాణా ఇంతవరకు ఈ 3 ఉంచుతారు. మిగతాది ప్రైవేట్ రంగం చూస్తుంది. కానీ ఇది అంతర్జాతీయ పెట్టుబడి పెట్టే వాళ్ళకి అది పట్టదు. వాళ్ళకి కావాల్సింది హ్మ్. హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ఉంటే, బెంగుళూరు అనుకూలంగా ఉంటే బెంగుళూరులో పెడతారు. దాన్ని మనం కాదనకూడదు. అవి పెద్ద పెట్టుబడులు. అంతర్జాతీయ పెట్టుబడులు పెద్ద పెట్టుబడులు. చిన్న పెట్టుబడుల సంగతి ఏమిటి? వాటిని హైదరాబాద్‌లోనే ఎందుకు పెట్టాలి? హ్మ్. బెంగుళూరులోనే ఎందుకు పెట్టాలి? వాటిని మరి ఒక చిన్న ఊళ్ళో, ఒక చిన్న పట్టణంలో ఇప్పుడు అందులో ఈ పూర్వం లేనటువంటిది ఈరోజు ఏముంది? మనకి టెలిఫోన్ అందరికీ ఉంది. అవును. టీవీ అందరికీ ఉంది. 15, 20 ఏళ్ల క్రితం కరెంట్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు కరెంట్ బై అండ్ లార్జ్ గ్రామాల్లో కూడా దొరుకుతుంది. చిన్న పట్టణాల్లో కూడా తాలూకా కేంద్రాలు కూడా దొరుకుతుంది. కరెంట్ ఉంటుంది. డిజిటల్ టెక్నాలజీ అన్ని చోట్ల ఉంటుంది. అవును. నేను 30 ఏళ్ల క్రితం గ్రామాలకు పోతే ఫోన్ ఉండేది కాదు. హ్మ్. నా జిల్లాలోనే నేను కొన్ని తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలకు పోతే ఫోన్ లేదు, మరొకటి లేదు. అర్ధరాత్రి నాకు పోలీసు వాళ్ళు వైర్లెస్‌తో నాకు మెసేజ్ వచ్చి ఇచ్చేవాళ్ళు. ఒక కాలువ దాటి. అలాంటిది ఈవేళ ప్రతి చోట ఫోన్ ఉంది. డిజిటల్ టెక్నాలజీ ఉంది. అవును. టీవీ అందుబాటులో ఉంది. కరెంట్ అందుబాటులో ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు అన్నిటికీ హైదరాబాదే కేంద్రం కావక్కర్లా. హ్మ్. ఇది అంతర్జాతీయ సమాజంగా అది పట్టించుకోవాల్సింది. మన సమాజం పట్టించుకోవాలి. మన ప్రజల గురించి మన సమాజం పట్టించుకోకుండా పొట్ల చేత పట్టుకుని వచ్చేటువంటి రెక్కాడితే డొక్కాడిన వాళ్ళందరూ హైదరాబాదే రావాలి. 10,000తో తృప్తిపడాలి. భార్య బిడ్డలతో రావడం సాధ్యం కాదు కాబట్టి ఒంటరిగా బతకాలి ఇక్కడ. 15 కిలోమీటర్లు ప్రయాణం చేయాలని చెప్పంటే జీవితం నరకం అవుతుంది.
ప్రజలు హర్షించరు. ఉమ్, మీరు ఎలక్షన్లో ఎక్కడో వెళ్ళక్కర్లేదు, రాజకీయ పార్టీలు నేను ఎందుకంటే ఎన్నికల ఫలితాలే వాళ్ళకి అర్థమవుతాయి, మిగతా ఏమీ అర్థం కాదు. ఎలక్షన్లో ఓట్లు వస్తాయా పోతాయా అన్నదే వాళ్ళకి అర్థమయ్యేది. 2023 ఎన్నికల్లో ఉమ్, ఆ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఏం జరిగింది ఒకసారి చూడండి. హైదరాబాదు చుట్టుపక్కల 24 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఒక్క సీట్లో కూడా గెలవాల. అభివృద్ధికి వాళ్ళు దోహదం చేస్తున్నారు అనుకున్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ ఆ రెండు పార్టీలకి సీట్లు వచ్చినాయి 24 సీట్లలో. అవును. 24 సీట్లు మినహాయిస్తే మిగతా చోట్ల చాలా మేర కాంగ్రెస్ నెగ్గింది. తేడా ఏంటి? ఇక్కడ అభివృద్ధి ఫలితాలు మాకు అందుతున్నాయని అత్యధికులు భావించారు. ఉమ్, తప్పులుండొచ్చు ప్రభుత్వాల్లో, ఈ ప్రభుత్వాలు తప్పులు లేని ప్రభుత్వం భారతదేశంలో లేదు. ఉమ్, ఎలక్షన్లో 30 కోట్లు ఖర్చు పెట్టాక అసెంబ్లీ సీటు కోసం తప్పులు చేయకుండా మీరు ఉంటారని మనం అన్న పిచ్చోడమా? అది తర్వాత చూసుకుందాం. కానీ కనీసం ఆర్థిక ప్రగతి ఫలితాలు మాకు అందుతున్నాయి కనిపిస్తోంది అని ఒక ఎదురుగా. ఆశ కనిపిస్తోంది. ఉమ్, మిగతా చోట్ల ఆశ కనిపించట్లా. కాబట్టి ఇది దేశ ప్రజలకు అవసరం మాత్రమే కాదు, రాజకీయంగా ఇది లేకపోతే మనం కూడా సాగించలేరు. ఉమ్, అది మనం చూసుకోవాల్సింది. అంతర్జాతీయ సమాజానికి ఏం పోయింది? వాళ్ళకేం అవసరం? వాడికి కావాల్సింది వాడు వ్యాపారం చేస్తే ఈ దేశంలో మంచి ఉత్పత్తి చేసి అమ్ముకోగలను అనుకుంటే వాడు వస్తాడు. అది సరే, ఇప్పుడు దావోస్లో తెలంగాణ రాష్ట్రం ఒక్కరోజే 52,000 కోట్ల పెట్టుబడుల్ని ఆహ్వానించింది అనుకున్నప్పుడు వస్తున్నటువంటి విమర్శలు కూడా గతంలో మేం చేసుకున్నటువంటి ఒప్పందాలే కదా, దానికి ఒక ఎక్స్టెన్షన్ ఇది అనే మాటతో పాటుగా హైదరాబాద్కు సంబంధించినటువంటి కంపెనీలు దావోస్తో ఒప్పందం కుదుర్చుకోవడం ఏంటి? యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత గ్లోబల్ ఎరీనాలో ఎవరెవరితో ఒప్పందాలు కుదుర్చుకుంటే మన రాష్ట్రానికి శ్రేయస్కరం సార్? ఇవన్నీ రాజకీయంలో ప్రచారంలో భాగం. అందుకని నేను దాని పెద్దగా దీనికి వెళ్ళను. కానీ ఒక మంచిది ఏమిటంటే గతంలో నేను ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పాను, ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా పొరపాట్లు ఉన్నాయి. ఈ దేశంలో పొరపాట్లు లేని రాజకీయ పార్టీ అధికారంలో సాధ్యం కాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్నికల్లో 25 కోట్లు ఖర్చు పెట్టాక ఉమ్, ఎలక్షన్లకు ముందు సందర్భాన్ని బట్టి ఇటు నుంచి అటు నుంచి ఇటు అంగలు వేశాక ఈ రెండు ఉన్నాయి కదా, మనందరికీ తెలుసు కదా. ఉన్నాయి. ఇంకా పెద్దగా మరి ఒక పార్టీ గొప్పగా నీతికి విలువలు కొంది, ఇంకో పార్టీ లేదని చెప్పని మనం అనుకోవటం మన అమాయకత్వం. అవినీతి సర్వత్రా వచ్చేసింది. అది లేకుండా రాజకీయం నడిచే పరిస్థితి లేదు. కాబట్టి అది పక్కన పెట్టేద్దాం. కానీ ఉన్నంతలో ఖచ్చితంగా గత 10 ఏళ్లుగా గత ప్రభుత్వం పొరపాట్లు ఎన్నున్నా కూడా 2 మంచి పనులు జరిగినాయి. మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి సంక్షేమానికి మధ్య కొంత సమతూకాన్ని పాటించడం. దానివల్ల ప్రధానంగా హైదరాబాద్ నగరం, కొంత తెలంగాణ ఇతర ప్రాంతాల జనం హైదరాబాద్ నగరం వరకు అభివృద్ధి గతంలో జరిగిన దాని మీద మరింత పెంచే ప్రయత్నము, పెట్టుబడులు ప్రోత్సహించే ప్రయత్నం జరిగిన మాట వాస్తవం. ఈ ప్రభుత్వం ఎప్పుడైతే సంక్షేమానికి మరింత ఎక్కువ పెద్దపీట వేసి ఉన్న వనరులు పూర్తిగా లేకుండా చేసుకుని రోజువారీగా కటకటయ్యే పరిస్థితి వచ్చిందో కొంత మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి సమతూకం తగ్గింది. కానీ అభివృద్ధికి వ్యతిరేకమైన భావన కలగజేయాలి. ఉమ్, ఈ ముఖ్యమంత్రిని కానీ, ఈ ప్రభుత్వాన్ని కానీ, రేవంత్ రెడ్డి గారిని కానీ, ప్రభుత్వాన్ని కానీ అభినందించాల్సింది ఏంటంటే గతంలో లాగానే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వారిలాగానే అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, పెట్టుబడులకు వ్యతిరేకం కాదన్న సంకేతాన్ని కొనసాగిస్తున్నారు. ఆ రకంగా భావించాలి. కాకపోతే ఈ సమతూకం మాత్రం ఖచ్చితంగా దెబ్బతిన్నది. ఉమ్, ఈ సమతూకాన్ని ఇప్పుడు కష్టపడి తీసుకురావాలి. అది తీసుకొచ్చినట్టయితే సరే, పార్టీల మధ్య మేము చేసామని వాళ్ళు చెప్తే ఎవరు చేస్తే మనకేం కావాలి? ఎవరిది సొంతం కాదు ఇది. ఈ ప్రజలకు మేలు జరిగితే, ఇక్కడ పెట్టుబడులు వచ్చి, ఇక్కడ సంపద పెరిగితే, ఇక్కడ ఉపాధి కలిగితే, ఇక్కడ ఆదాయాలు పెరిగితే, అక్కడ ఎవరు ఏ పేరుతో వచ్చినా మనకు అభ్యంతరం లేదు.